ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 400 అండి, ఒకటి రెండు కాదు, 400 పైన జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పడినాయి. అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ అంటారు వీటన్నిటిని కూడా. డిప్లొమా వాళ్ళకి అవకాశం ఉంది, ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశం ఉంది, డిగ్రీ వాళ్ళకు కూడా ఉందండి. అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుతారు చూడండి, బీఎస్సీ, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. సమాచారం తెలియక మన తెలుగు వాళ్ళు ఎవరు ఉద్యోగాలు కొట్టట్లేదు. నార్త్ వాళ్ళంతా పట్టుకుపోతున్నారు ఉద్యోగాలనే కదా మనం ఈ సమాచారం అంతా ఇచ్చుకుంటున్నాం. సో మరి ఇక్కడ రెడీగా ఉన్నారా మీరు? రెడీ అంటే ఏం లేదండి, ముందు అప్లై చేసేయండి, దయచేసి అప్లై చేసేయండి. మామూలు రిటర్న్ టెస్టే ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్లో కూడా జనరల్ అర్థమెటిక్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, ఆ జనరల్ స్టడీసే ఉంటాయండి. ఓల్డ్ పేపర్స్ అన్నీ దొరుకుతున్నాయి, అవి పట్టుకోండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదండి. సో ముందు ఎగ్జామ్ అయిపోతే తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారండి. స్కిల్ అంటే మరి ఏం లేదు, అంటే మీరు ఐఓసిఎల్ అనగానే పెట్రోలియం అండ్ రిఫైనరీ కదా ఎక్కువ వాళ్ళకుంటాయి. ఎవరికి? కెమికల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ వీళ్ళకుంటాయి, పెట్రోలియం ఇంజనీరింగ్ వాళ్ళకి. అలా అని కోర్ బ్రాంచ్ వాళ్ళని తీసేయలేదు, కోర్ బ్రాంచెస్ వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. పైగా ఫైర్ సేఫ్టీ ఉంటుంది చూడండి. ఫైర్ సేఫ్టీ నేను చెప్పుకున్నాం, కోర్స్ ఇలా పూర్తి చేస్తే అలా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, లక్షల్లో జీతం అని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి అవకాశం ఉంది. క్వాలిటీ కంట్రోల్లో కూడా అవకాశం ఉంది. సో మరి ఇన్ని అవకాశాలు 400 పోస్టుల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఫిట్ అవుతారో చూసుకోండి. ఒక్కసారి నోటిఫికేషన్ చదివేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. వయసు కూడా 26 సంవత్సరాల దాకా ఇచ్చారు. ఇక బీసీలకేమో 5 సంవత్సరాలు ఇచ్చారు, బీసీలకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు కదా, అది ఇచ్చేశారు. జనవరి 9 లాస్ట్ డేట్ ఇచ్చారండి. అంటే జనవరి 9 లోపు మీరు అప్లై చేసేసుకొని ముందు ఒక్కసారి సిలబస్ చూసుకొని ఎగ్జామ్కి రెడీగా ఉన్నారనుకోండి, హాల్ టికెట్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ రాసేస్తాం అంతే అన్నట్టు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఉద్యోగం ఓకే వచ్చిందా రాలేదా, ఏం ప్రయత్నం చేసాం పక్కన పెడదాం. వచ్చే సంవత్సరం ప్రయత్నం మామూలుగా ఉండకూడదండి, గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా అంటే ఈ ప్రపంచంలో ఎవడు కూడా నా అంత గట్టిగా ట్రై చేయడు అనేలా ఉంటే ఎవడు కూడా మీ అంత గొప్పగా ఎదిగే అవకాశం ఉండదండి. అంటే ఎంత కష్టపడితే అంత కదండి, ఎంత ప్రయత్నం చేస్తే అంత. సో ప్రయత్న లోపం వల్లే మనం కోల్పోతున్నాం అని నా అభిప్రాయం. సమాచార లోపం ఉండకూడదని చెప్పి నేనేమో సమాచారం ఇచ్చేస్తున్నాను. మీరు అప్లై చేసేయండి, నాకు ఉపయోగపడదు కదా అనుకోకుండా. డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ అయిపోయి ఖాళీగా ఎంతమంది ఉంటున్నారో తెలుసు కదా. కాస్త మీ సర్కిల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి. ఎవరు తెలియట్లేదు, గుర్తు రావట్లేదు అంటారా, ఒక లైక్ ఇవ్వండి, మనాడే షేర్ చేస్తాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సమాచార లోపం ఉండకూడదు అని చెప్పి నేను ఒక యుద్ధమే చేస్తున్నాను. దయచేసి మిమ్మల్ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని వివరాలు ఇచ్చేసాను, ఫాలో అయిపోండి. అప్లై చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.